ఇదిగోండి ఈ విధంగా పిండి దీపాలకైతే దీపారాధన చేసుకున్నాను. తర్వాత నార్మల్ దీపాలు కూడా ముట్టిస్తాను. ఈరోజు అయితే శ్రావణ మాసంలో వచ్చిన 2వ శనివారం అనమాట. నేను ప్రతి శనివారం నేను దీపారాధన చేసిన ప్రతిసారి నేను చేసాను. ఒకవేళ నాకు కుదరని రోజు మాత్రమే దీపారాధన, నెలలో ఒక్క రోజు మాత్రమే ఎప్పుడైనా శనివారం వస్తే ఆ రోజు తప్ప మిగిలిన ప్రతిరోజు నాకు శనివారం పిండి దీపారాధన ఇష్టం అనమాట. మనసుకి ఏదో తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ అయితే అనిపిస్తుంది. ఏదైనా మనకి మనసుకి ప్రశాంతంగా ఉంటే ఏది చేసినా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కాసేపు ఇలా నాకు దేవుడి దగ్గర కూర్చొని శ్లోకాలు చదువుతూ దేవుళ్ళని అలా చూస్తూ ఉంటే నా మనసులోని బాధ నాకు చెప్పుకున్నట్టుగా, నా బాధ తీరిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరికో చెప్పడం ఎందుకు, మనకి ఏదైనా మనసుకి బాధగా అనిపిస్తే కాసేపు దేవుడి దగ్గర కూర్చొని మన బాధను చెప్పుకున్నాం అనుకోని మనసు రిలాక్స్గా అనిపిస్తుంది. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద. ఫ్రెండ్స్ ఇదిగోండి మాలనైతే తయారు చేయడం అయిపోయింది. చిన్నగా వస్తుందేమో అనుకున్న మాల కానీ పెద్దగానే వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. మన చేతులతో మనం కట్టామనుకోండి, ఇంకోటి మన చేతులతో మనం కడతాం చూడండి, ఆ యొక్క హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. ఇలా 2 వరుసలు ఇంత వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. కానీ కొన్నే తీసుకొచ్చాను, అప్పటికప్పుడు అనుకొని తీసుకొచ్చా పైకి వెళ్ళి. మళ్ళీ మనము కట్టే ముందు ఒకసారి అయితే వాటర్తో వాష్ చేసుకుని ఇలా జాన్ల ప్లేట్లో వేసేసా. వాటర్ అని కిందికి పడిపోయిన తర్వాత అప్పుడు మనం పువ్వులు అల్లుతాం చూడండి, అటొకటి ఇటొకటి పెట్టి అట్లే అల్లాను. కొన్నేమో పెద్దగా ఉన్నవి మాత్రం ఒకటి పెట్టుకున్నారు, చిన్నగా ఉన్నవి మాత్రం అటొకటి ఇటొకటి పెట్టేసుకుని అల్లుకున్నాను. చాలా మంచిగా వచ్చింది. ఈ యొక్క తులసిమాల విష్ణుమూర్తికి చాలా ఇష్టం కదా తులసిమాల, అందుకే తులసిమాల తయారు చేశాను. కానీ ఫస్ట్ టైం నాకు ఈరోజు తులసిమాల కట్టాలి అనిపించింది. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసిమాల. నిన్న రేపైతే నాకు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. అందుకోసమని ఈ యొక్క తులసిమాల అయితే అక్కడ దేవుడి దగ్గర ఇద్దాము అనిపించింది. అక్కడ కూడా దొరుకుతుంది, కానీ మన తోటలో మనం పెంచుకున్నటువంటిది అయితే బాగుంటుంది కదా అనిపించింది. తులసిమాల కోసం మనం తయారు చేసేటువంటి తులసిమాల అయితే ఈ యొక్క తులసి ఆకులైతే మనం రోజు పూజ చేసేటువంటి తులసి చెట్టు వాడొద్దు. దానికోసం సపరేట్గా మనం చెట్టు పెట్టుకుని వాటిని మాత్రమే మనం మాలలా చేసి దేవుడికి సమర్పించుకోవాలి. అలా నేను ఒక 2-3 మొక్కలు పెట్టుకున్నాను మన మిద్దె తోటలో. ఆ తోటలో వచ్చినటువంటివి కొన్ని కొమ్మలు తీసుకొచ్చి దాంతో అయితే నేను మాల చేస్తున్నాను అనిపించింది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి మన తోటలో వచ్చినటువంటి మాల ఇవ్వచ్చు కదా అని అనిపించింది. నెక్స్ట్ టైం నుండి అలానే చేస్తాను. మనం నార్మల్గా మల్లెపూలు ఎలా కట్టుకుంటాం సేమ్ అంతే అనమాట. కట్టుకోవడం అయిపోయినాక మాల ఎలా వచ్చిందో చూపిస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇలా మన తోటలో వచ్చినవి తీసుకెళ్లి దేవుడికి సమర్పిస్తే ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పండి.